హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం స్టార్ట్ చేయబోయేది జియోగ్రఫీ సబ్జెక్ట్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన సెక్షన్, జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఇది ఒక్కసారి ప్రాపర్లీ అండర్స్టాండ్ అయితే ఎగ్జామ్లో చాలా మార్క్స్ ఈజీలీ స్కోర్ చేయవచ్చు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్దాం. ముందు ఒక్క ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. జియోగ్రఫీ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది చాలా వాస్ట్గా ఉంటుంది, ప్రిపేర్ అవ్వడం కష్టం అని. కానీ అది అంత కష్టం కాదు. అది మనం ఈ వీడియో సిరీస్లో చూద్దాం. ఈ సిరీస్లో మీకు ఎగ్జాక్ట్గా ఏ టాపిక్కి ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, ఏ టాపిక్ స్కిప్ చేయవచ్చు, ఏ టాపిక్ మస్ట్ మాస్టర్ చేయాలి అనేది క్లియర్లీ చెప్తాను. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ మరియు ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్, ఇవి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎలా రీడ్ చేయాలనేది చూద్దాం. సెకండ్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, మౌంటైన్స్, ప్లాటోస్, ప్లెయిన్స్, పాటు వాల్కెనోస్ మరియు ఎర్త్ క్వేక్స్. ఇవి ఎగ్జామ్లో చాలా డైరెక్ట్లీ అడుగుతారు. థర్డ్, క్లైమేట్, అట్మాస్ఫియర్ స్ట్రక్చర్, కంపోజిషన్, ప్రెషర్, విండ్స్, సైక్లోన్స్. ఇది రీసెంట్లో చాలా ట్రెండింగ్ టాపిక్గా ఉంది ఎగ్జామ్స్లో. ఫోర్త్, ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, కరెంట్స్. ఇవి చాలామంది స్కిప్ చేస్తారు, కానీ ఇక్కడే ఈజీ మార్క్స్ ఉంటాయి. ఫిఫ్త్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్, క్లైమేట్ మరియు డ్రైనేజ్ సిస్టమ్. ఇవి ఏపీ స్పెసిఫిక్గా చాలా ఇంపార్టెంట్. సిక్స్త్, సాయిల్స్, వెజిటేషన్ మరియు న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది లాస్ట్ సెగ్మెంట్, కానీ ఎగ్జామ్ వెయిటేజ్ చాలా ఉంది. ఓకే, ఈ 6 సెగ్మెంట్స్తో మనం ఈ వీడియో కంప్లీట్ చేద్దాం. ఒక్క ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తాను, మన స్కై అకాడమీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ చేయండి. అక్కడ ఈ టాపిక్ రిలేటెడ్ పీడిఎఫ్స్, నోట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పాటు మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్, అప్డేట్స్ మరియు ఎగ్జామ్ అలర్ట్స్ ఇమ్మీడియట్లీ మీకు రీచ్ అవుతాయి. రెండూ జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఓకే, ఇక టైం వేస్ట్ చేయకుండా మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ మరియు ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సెగ్మెంట్ 1, ఎర్త్ అండ్ సోలార్. ఎర్త్ అంటే మనకు చాలా ఫ్యామిలియర్గా అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో ఎర్త్ గురించి అడిగే క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి. ఆ ట్రాప్స్ ఏంటో, ఎక్కడ చాలామంది మార్క్స్ పోగొట్టుకుంటారో అన్నీ ఈ సెగ్మెంట్లో చూద్దాం. ప్రయారిటీ 7/10. బేసిక్స్ క్లియర్ చేయండి, చాలా డీప్గా వెళ్ళకూడదు. మన సోలార్ సిస్టంలో మొత్తం 8 ప్లానెట్స్ ఉన్నాయి. సన్ నుండి డిస్టెన్స్ పరంగా ఎర్త్ థర్డ్ ప్లానెట్. ఓకే, థర్డ్ ప్లానెట్, ఇది చాలా డైరెక్ట్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఎర్త్కి ఒక్కటే న్యాచురల్ శాటిలైట్ ఉంది, మూన్. మార్స్కి 2 మూన్స్ ఉన్నాయి, జూపిటర్కి చాలా మూన్స్ ఉన్నాయి, కానీ ఎర్త్కి 1 మాత్రమే. ఇది ఎగ్జామ్ ట్రాప్గా మారుతుంది చాలాసార్లు. నౌ ఎర్త్ యొక్క షేప్ గురించి చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ఎర్త్ పర్ఫెక్ట్లీ రౌండ్గా ఉంటుందని, కానీ అది ఎగ్జాక్ట్ కాదు. ఎర్త్ అనేది ఓబ్లేట్ స్ఫిరాయిడ్ అంటారు. ఓకే, ఓబ్లేట్ స్ఫిరాయిడ్ అంటే పోల్స్ దగ్గర స్లైట్లీ ఫ్లాటన్గా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర బల్జేగా ఉంటుంది. ఇది 9/10 ప్రయారిటీ క్వశ్చన్, డైరెక్ట్లీ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఎర్త్ 2 రకాల మూవ్మెంట్స్ చేస్తుంది. 1, రొటేషన్, అంటే తన యాక్సిస్ చుట్టూ తను తిరగడం. దీనివల్ల డే అండ్ నైట్ ఏర్పడతాయి. ఒక కంప్లీట్ రొటేషన్కి ఎర్త్ తీసుకునే టైం 23 అవర్స్ 56 మినిట్స్ అండ్ 4 సెకండ్స్. ఎగ్జామ్లో 24 అవర్స్ అని చెప్తే రాంగ్ అవుతుంది. ఇది క్లాసిక్ ఎగ్జామ్ ట్రాప్. 2, రెవల్యూషన్, అంటే సన్ చుట్టూ తిరగడం. దీనికి 365 డేస్ 5 అవర్స్ 48 మినిట్స్ అండ్ 46 సెకండ్స్ పడుతుంది. దీనివల్లే సీజన్స్ ఏర్పడతాయి. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ప్రయారిటీ 6/10. బేసిక్స్ ఓన్లీ. లాటిట్యూడ్ లైన్స్ అన్ని ప్యారలల్గా ఉంటాయి. ఈక్వేటర్ అనేది 0 డిగ్రీ లాటిట్యూడ్, పోల్స్ దగ్గర 90 డిగ్రీ నార్త్ మరియు 90 డిగ్రీ సౌత్ వరకు వెళతాయి. లాంగిట్యూడ్ లైన్స్ అన్ని పోల్స్ దగ్గర మీట్ అవుతాయి. ప్రైమ్ మెరిడియన్ అనేది 0 డిగ్రీ లాంగిట్యూడ్, ఇది గ్రీన్విచ్, ఇంగ్లాండ్ గుండా వెళుతుంది. టైం క్యాల్కులేషన్కి లాంగిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్లీ అడిగే క్వశ్చన్, ప్రతి 1 డిగ్రీ లాంగిట్యూడ్కి 4 మినిట్స్ టైం డిఫరెన్స్ ఉంటుంది. ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం. గ్రీన్విచ్ కంటే 5 అవర్స్ అండ్ 30 మినిట్స్ అహెడ్. ఓకే, 5 అవర్స్ 30 మినిట్స్. ఇది డైరెక్ట్లీ అడుగుతారు. ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ ప్రయారిటీ 8/10, మస్ట్ మాస్టర్. చాలాసార్లు అడిగారు. ఎర్త్ ఇంటీరియర్ని 3 మెయిన్ లేయర్స్గా చెప్తారు. 1, క్రస్ట్, ఇది ఔటర్ మోస్ట్ లేయర్. కంటినెంటల్ క్రస్ట్కి యావరేజ్ థిక్నెస్ 35 కిలోమీటర్స్, ఓషానిక్ క్రస్ట్కి యావరేజ్ థిక్నెస్ 5 to 10 కిలోమీటర్స్. కంటినెంటల్ క్రస్ట్ ఓషానిక్ క్రస్ట్ కంటే థిక్కర్, కానీ లెస్ డెన్స్. ఓకే, థిక్కర్ బట్ లెస్ డెన్స్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. 2, మ్యాంట్లీ, ఇది క్రస్ట్కి బిలో, కోర్కి అబవ్ ఉంటుంది. దాదాపు 2900 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మ్యాంట్లేలో పార్షల్లీ మోల్టన్ రాక్ ఉంటుంది, దాన్ని ఆస్థెనాస్ఫియర్ అంటారు. ఓకే, ఆస్థెనాస్ఫియర్. టెక్టానిక్ ప్లేట్స్ ఇక్కడే ఫ్లోట్ చేస్తాయి. 3, కోర్. ఇది 2 పార్ట్స్గా ఉంటుంది.
ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్. ఔటర్ కోర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, మెయిన్లీ ఐరన్ అండ్ నికెల్తో ఉంటుంది. ఇన్నర్ కోర్ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యేది ఈ ఔటర్ కోర్ వల్లే. ఎగ్జామ్ రిపీట్ డిస్కంటిన్యూటీస్ టాపిక్. ప్రయారిటీ 8 out of 10 డైరెక్ట్లీ అడుగుతారు. లేయర్స్ మధ్య బౌండరీస్ని డిస్కంటిన్యూటీస్ అంటారు. దీస్ ఆర్ మోహరోవిసిక్ డిస్కంటిన్యూటీ, మోహో అని కూడా అంటారు. క్రస్ట్ మరియు మెంట్లే మధ్య బౌండరీ ఇది. ఓకే, క్రస్ట్ వర్సెస్ మెంటల్ బౌండరీ, మోహో డిస్కంటిన్యూటీ. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. గూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. మెంట్లే మరియు ఔటర్ కోర్ మధ్య బౌండరీ ఇది, లెహమాన్ డిస్కంటిన్యూటీ. ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ మధ్య బౌండరీ ఇది. ఐడెన్ గుర్తుపెట్టుకోవాలంటే మోహో పైన గూటెన్బర్గ్, మిడిల్లో లెహమాన్ లోపల. ఓకే, పైన మోహో, మిడిల్లో గూటెన్బర్గ్, లోపల లెహమాన్. రీసెంట్లీ ఐస్రో యొక్క చంద్రయాన్ మిషన్తో లునర్ ఇంటీరియర్ స్టడీ చేస్తున్నారు. మూన్ ఇంటీరియర్ కూడా ఎర్త్ లాగే లేయర్డ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుందని సైంటిస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇలాంటి స్పేస్ సైన్స్ క్వశ్చన్స్ 2024 మరియు 2025 ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నాయి. ఒక్కసారి ఈ సెగ్మెంట్లో చూసింది కాన్సాలిడేట్ చేసుకుందాం. ఎర్త్ సోలార్ సిస్టంలో థర్డ్ ప్లానెట్ అని చూసాం. ఎర్త్ షేప్ ఓబ్లేట్ స్ఫిరాయిడ్ అని, రొటేషన్ వల్ల డే అండ్ నైట్, రెవల్యూషన్ వల్ల సీజన్స్ వస్తాయని చూసాం. ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనే 3 లేయర్స్ ఉంటాయని, వాటి మధ్య మోహో, గూటెన్బర్గ్, లెహమాన్ డిస్కంటిన్యూటీస్ ఉంటాయని చూసాం. ప్రయారిటీగా ఒబ్లేట్, స్ఫిరాయిడ్, డిస్కంటిన్యూటీస్, ఐఎస్టీ క్యాల్కులేషన్, ఈ 3 ఒక పాయింట్ కూడా మిస్ చేయకూడదు. నెక్స్ట్ సెగ్మెంట్లో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, మౌంటైన్స్, ప్లేటోస్, ప్లెయిన్స్, వాల్కెనోస్ మరియు ఎర్త్క్వేక్స్ గురించి చూద్దాం. అది చాలా ఇంట్రెస్టింగ్ మరియు హైలీ ఎగ్జామ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్. నెక్స్ట్ క్లైమేట్ గురించి. క్లైమేట్ అంటే బోర్ టాపిక్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఈ సెగ్మెంట్ కవర్ చేశాక క్లైమేట్ మరియు అట్మాస్ఫియర్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో చాలా ఈజీగా ఫీల్ అవుతాయని గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లాజిక్ ఒక్కసారి క్లియర్ అయితే ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయవచ్చు. ఆ లాజిక్ మనం ఈ సెగ్మెంట్లో చూద్దాం. అండ్ నెక్స్ట్ అట్మాస్ఫియర్, ప్రయారిటీ 9 out of 10 మస్ట్ మాస్టర్. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు. అట్మాస్ఫియర్ అంటే ఎర్త్ చుట్టూ ఉండే గేసెస్ యొక్క లేయర్. దీన్ని మనకు ప్రొటెక్ట్ చేస్తుంది హార్మ్ఫుల్ రేడియేషన్ నుండి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ నుండి, మీటియోరైట్స్ నుండి. లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి అట్మాస్ఫియర్ చాలా ఎసెన్షియల్. అట్మాస్ఫియర్ యొక్క కంపోజిషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉంది. చాలామంది అట్మాస్ఫియర్లో మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఆక్సిజన్ అంటారు, కానీ నైట్రోజన్ 78%తో మోస్ట్ అబండెంట్, ఆక్సిజన్ ఓన్లీ 21%. గుర్తుపెట్టుకోండి. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, ప్రయారిటీ 9 out of 10 డైరెక్ట్లీ అడుగుతారు. ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. అట్మాస్ఫియర్ అనేది 5 మెయిన్ లేయర్స్గా ఉంటుంది. ఎర్త్ సర్ఫేస్ నుండి పైకి వెళ్తే 1 ట్రాపోస్ఫియర్, ఇది ఎర్త్కి క్లోజెస్ట్ లేయర్. 0 to అప్రాక్సిమేట్లీ 12 kilometers వరకు ఎక్స్టెండ్ అవుతుంది. వెదర్ ఫినామినా అన్నీ, క్లౌడ్స్, రెయిన్, స్టార్మ్స్, సైక్లోన్స్ అన్నీ ఈ లేయర్లో జరుగుతాయి. ఓకే, వెదర్ జరిగేది ట్రాపోస్ఫియర్లో. ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఇదే. 2 స్ట్రాటోస్ఫియర్, అప్రాక్సిమేట్లీ 12 to 50 kilometers వరకు. ఇక్కడే ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ సన్ నుండి వచ్చే హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తుంది. జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ లేయర్లో ఫ్లై చేస్తాయి. ఓకే, ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. డైరెక్ట్లీ అడుగుతారు. 3 మెసోస్ఫియర్, అప్రాక్సిమేట్లీ 50 to 80 kilometers వరకు. మీటియోరైట్స్ ఈ లేయర్లో బర్న్ అవుతాయి. అట్మాస్ఫియర్లో కోల్డెస్ట్ లేయర్ ఇదే. 4 థర్మోస్ఫియర్, అప్రాక్సిమేట్లీ 80 to 700 kilometers వరకు. టెంపరేచర్ చాలా హైగా ఉంటుంది ఇక్కడ. అయానోస్ఫియర్ ఈ లేయర్లో పార్ట్ ఆఫ్ ఉంటుంది. రేడియో వేవ్స్ రిఫ్లెక్ట్ అయ్యేది ఇక్కడే. 5 ఎగ్జాస్ఫియర్, అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. శాటిలైట్స్ ఈ లేయర్లో ఆర్బిట్ చేస్తాయి. లేయర్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి ట్రాపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జాస్ఫియర్. ఓకే, TSMTE అని రిమెంబర్ చేసుకోండి. టెంపరేచర్ అండ్ అట్మాస్ఫియర్. ప్రయారిటీ 7 out of 10. సన్ నుండి ఎర్త్కి వచ్చే రేడియేషన్ని ఇన్సోలేషన్ అంటారు. ఓకే, ఇన్సోలేషన్, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, షార్ట్ ఫామ్ ఇన్సోలేషన్. ఎగ్జామ్లో డైరెక్ట్లీ అడుగుతారు. టెంపరేచర్ పైకి వెళ్లే కొద్దీ తగ్గుతుంది. ఇది నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటారు. ప్రతి 1000 meters పైకి వెళ్తే టెంపరేచర్ 6.5 degrees Celsius తగ్గుతుంది. ఇది ఎగ్జామ్లో అడిగారు. ప్రెషర్ అండ్ విండ్స్, ప్రయారిటీ 8 out of 10 మస్ట్ మాస్టర్. అట్మాస్ఫెరిక్ ప్రెషర్ అంటే ఎయిర్ యొక్క వెయిట్ వల్ల కలిగే ఫోర్స్. ఈక్వేటర్ దగ్గర లో ప్రెషర్ ఉంటుంది, పోల్స్ దగ్గర హై ప్రెషర్ ఉంటుంది. విండ్స్ అంటే హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ వైపు ఫ్లో అయ్యే ఎయిర్. ఇది సింపుల్ రూల్. ఎయిర్ ఆల్వేస్ హై నుండి లోకి మూవ్ అవుతుంది. ప్లానెటరీ విండ్స్ 3 మెయిన్ టైప్స్. 1 ట్రేడ్ విండ్స్, ట్రాపిక్స్ నుండి ఈక్వేటర్ వైపు బ్లో అవుతాయి. కన్సిస్టెంట్గా ఉంటాయి కాబట్టి సెయిలర్స్ పూర్వం వీటినే యూజ్ చేసేవారు. 2 వెస్టర్లీస్, టెంపరేట్ రీజన్స్లో బ్లో అవుతాయి, వెస్ట్ నుండి ఈస్ట్ వైపు. 3
పోలార్ ఈస్టర్లీస్. పోల్స్ నుండి టెంపరేట్ రీజన్స్ వైపు బ్లో అవుతాయి. మన్ జోన్ ప్రయారిటీ 9/10 మస్ట్ మాస్టర్. ఏపీ స్పెసిఫిక్గా చాలా ఇంపార్టెంట్. మాన్సూన్ అంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. సమ్మర్లో ల్యాండ్ క్విక్లీ హీట్ అవుతుంది, సీ స్లోలీ హీట్ అవుతుంది. కాబట్టి ల్యాండ్ మీద లో ప్రెషర్, సీ మీద హై ప్రెషర్ ఫామ్ అవుతుంది. విండ్ సీ నుండి ల్యాండ్ వైపు వస్తుంది, మాయిశ్చర్ క్యారీ చేసుకుని వర్షం కురుస్తుంది. ఇదే సౌత్ వెస్ట్ మాన్సూన్. వింటర్లో రివర్స్ అవుతుంది, ల్యాండ్ క్విక్లీ కూల్ అవుతుంది, సీ స్లోలీ కూల్ అవుతుంది. విండ్ ల్యాండ్ నుండి సీ వైపు వెళ్తుంది. ఇదే నార్త్ ఈస్ట్ మాన్సూన్ లేదా రిట్రీటింగ్ మాన్సూన్. ఏపీ యొక్క కోస్ట్, ఎస్పెషల్లీ చెన్నై కోస్ట్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుండి చాలా రెయిన్ఫాల్ పొందుతుంది. ఓకే, ఏపీ కోస్టల్ రెయిన్ఫాల్. నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుండి ఎగ్జామ్లో ఏపీ స్పెసిఫిక్గా అడుగుతారు. సివై సెలోనస్ ప్రయారిటీ 8/10. రీసెంట్ కరెంట్ ఈవెంట్స్తో లింక్ చేసి అడుగుతున్నారు. సైక్లోన్ అంటే లో ప్రెషర్ సెంటర్ చుట్టూ ర్యాపిడ్లీ రొటేటింగ్ విండ్ సిస్టమ్. నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్గా రొటేట్ అవుతుంది, సదర్న్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్గా రొటేట్ అవుతుంది. ఓకే, నార్దర్న్ యాంటీ క్లాక్ వైజ్, సదర్న్ క్లాక్ వైజ్. ఇది ఎగ్జామ్ ట్రాప్ క్వశ్చన్. హాట్ టాపిక్గా ఉంది ఇప్పుడు. బే ఆఫ్ బెంగాల్ రీజన్ అరేబియన్ సీ కంటే మోర్ సైక్లోన్ ప్రోన్గా ఉంటుంది. ఏపీ మరియు ఒడిషా కోస్ట్ చాలాసార్లు సివియర్ సైక్లోన్స్ ఫేస్ చేశాయి. సైక్లోన్ మిచాంగ్ 2023లో ఏపీకి హిట్ చేసింది, చాలా డ్యామేజ్ చేసింది. ఎగ్జామినర్ ఫేవరెట్ కరెంట్ న్యూస్గా ఉంది ఇప్పుడు ఇది. డిజాస్టర్ మేనేజ్మెంట్తో లింక్ చేసి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా హైగా ఉంది. ఒక్కసారి ఈ సెగ్మెంట్లో చూసింది కాన్సాలిడేట్ చేసుకుందాం. అట్మాస్ఫియర్లో నైట్రోజన్ 78% మోస్ట్ అబండెంట్ అని చూసాం, 5 లేయర్స్. ట్రాపోస్ఫియర్లో వెదర్, స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ అని క్లియర్లీ నోట్ చేసుకోండి. మాన్సూన్ రివర్సల్, సమ్మర్లో సౌత్ వెస్ట్, వింటర్లో నార్త్ ఈస్ట్ అని. ఏపీ కోస్ట్కి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సైక్లోన్ నార్దర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ అనేది 0 పాయింట్ మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ సెగ్మెంట్లో ఓషన్ వాటర్, టైడ్స్, వేవ్స్, కరెంట్స్ గురించి చూద్దాం. చాలామంది స్కిప్ చేసే టాపిక్ ఇది, కానీ ఈజీ మార్క్స్ ఇక్కడే ఉంటాయి. సెగ్మెంట్స్ 4 ఓషన్ అండ్ కరెంట్. చాలామంది స్టూడెంట్స్ జియోగ్రఫీ ప్రిపేర్ చేసేటప్పుడు ఓషన్స్ చాప్టర్ని చివరికి వదిలేస్తారు, టైం లేదు అని స్కిప్ చేస్తారు. కానీ ఇది చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఓషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, మార్క్స్ గ్యారంటీ. ఈ సెగ్మెంట్లో మనం ఆ ఈజీ మార్క్స్ సెక్యూర్ చేసుకుందాం. ఓషన్ ఫ్లోర్స్ ప్రయారిటీ 6/10. బేసిక్స్ ఓన్లీ. ఓషన్ ఫ్లోర్ ఫ్లాట్గా ఉండదు, దాన్ని 4 డివిజన్స్గా చూడవచ్చు. 1 కంటినెంటల్ షెల్ఫ్, ల్యాండ్ నుండి ఓషన్లోకి గ్రాడ్యువల్లీ స్లోప్ అయ్యే షాలో ఏరియా. డెప్త్ అప్రాక్సిమేట్లీ 200 మీటర్స్ వరకు. ఫిషింగ్ చాలా రిచ్గా ఉంటుంది ఇక్కడ. ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కూడా కంటినెంటల్ షెల్ఫ్లో దొరుకుతాయి. 2 కంటినెంటల్ స్లోప్, కంటినెంటల్ షెల్ఫ్ తర్వాత స్టీప్గా డీప్కి వెళ్ళే ఏరియా. 3 అబిసల్ ప్లెయిన్, ఓషన్ ఫ్లోర్లో ఫ్లాట్ డీప్ రీజన్. మోస్ట్ ఆఫ్ ది ఓషన్ ఫ్లోర్ ఇదే. 4 ఓషన్ ట్రెంచెస్, ఓషన్లో డీపెస్ట్ పార్ట్స్. మరియానా ట్రెంచ్ అనేది వరల్డ్స్ డీపెస్ట్ పాయింట్, అప్రాక్సిమేట్లీ 11 కిలోమీటర్స్ డీప్. ఓకే, మరియానా ట్రెంచ్ డీపెస్ట్, పాసిఫిక్ ఓషన్లో ఉంటుంది. ఎగ్జామ్లో డైరెక్ట్లీ అడుగుతారు. సాలినిటీ ప్రయారిటీ 7/10. ఓషన్ వాటర్లో సాల్ట్ కంటెంట్ని సాలినిటీ అంటారు. యావరేజ్ ఓషన్ సాలినిటీ అప్రాక్సిమేట్లీ 35 పార్ట్స్ పర్ 1000. ఓకే, 35 పార్ట్స్ పర్ 1000. ఇది డైరెక్ట్లీ అడుగుతారు. సాలినిటీ హైయెస్ట్గా ఉండే సీ డెడ్ సీ. ఓకే, డెడ్ సీ హైయెస్ట్ సాలినిటీ. కానీ డెడ్ సీ టెక్నికల్లీ ఏ లేక్, నాట్ ఎ సీ. ఇది ఎగ్జామ్ ట్రాప్. డెడ్ సీ యాక్చువల్లీ ల్యాండ్ లాక్డ్ లేక్, జార్డన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉంటుంది. సలినిటీ తక్కువగా ఉండే ఓషన్ బాల్టిక్ సీ రీజన్, ఎందుకంటే అక్కడ ఫ్రెష్ వాటర్ రివర్స్ చాలా డ్రైన్ అవుతాయి. టైడెస్ ప్రయారిటీ 8/10 మస్ట్ మాస్టర్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. టైడ్స్ అంటే మూన్ మరియు సన్ యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల ఓషన్ వాటర్లో రైజ్ అండ్ ఫాల్. ఓకే, మూన్ మరియు సన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల టైడ్స్. మూన్ గ్రావిటేషనల్ పుల్ సన్ కంటే టైడ్స్ మీద మోర్ ఎఫెక్ట్ చేస్తుంది, ఎందుకంటే మూన్ ఎర్త్కి చాలా క్లోజర్గా ఉంటుంది. ఓకే, మూన్ మోర్ టైడల్ ఎఫెక్ట్, సన్ లెస్ టైడల్ ఎఫెక్ట్. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉంది. సన్ పెద్దది కదా, దాని ఎఫెక్ట్ ఎక్కువ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ప్రాక్సిమిటీ మ్యాటర్స్ మోర్ దెన్ సైజ్. గుర్తుపెట్టుకోండి. 2 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ టైడ్స్. 1 స్ప్రింగ్ టైడ్స్. సన్, మూన్, ఎర్త్ ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు ఫుల్ మూన్ మరియు న్యూ మూన్ డేస్లో టైడ్స్ చాలా హైగా ఉంటాయి. వీటినే స్ప్రింగ్ టైడ్స్ అంటారు. ఓకే, స్ప్రింగ్ టైడ్స్. ఫుల్ మూన్ మరియు న్యూ మూన్. 2 నియాప్ టైడ్స్. సన్ మరియు మూన్ ఎర్త్తో రైట్ యాంగిల్లో ఉన్నప్పుడు టైడ్స్ మోడరేట్గా ఉంటాయి. వీటినే నియాప్ టైడ్స్ అంటారు. ఓకే, నియాప్ టైడ్స్ రైట్ యాంగిల్ పొజిషన్. స్ప్రింగ్ టైడ్స్ వర్సెస్ నియాప్ టైడ్స్ డిఫరెన్స్. స్ప్రింగ్ టైడ్స్ హై, నియాప్ టైడ్స్ లో. ఇది డైరెక్ట్లీ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. టైడ్స్ ఒక డేలో జనరల్లీ 2 సార్లు హై టైడ్ మరియు 2 సార్లు లో టైడ్ వస్తాయి.
పోర్ట్స్ మరియు హార్బర్స్కి టెడల్ మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. షిప్స్ డీప్ వాటర్లో ఎంటర్ అవడానికి హై టైడ్ యూజ్ చేస్తారు. వేవ్స్ ప్రయారిటీ 6/10 బేసిక్స్ ఓన్లీ. వేవ్స్ అంటే విండ్ వల్ల ఓషన్ సర్ఫేస్ మీద క్రియేట్ అయ్యే ఆసిలేషన్స్. వేవ్లో రెండు పార్ట్స్ ఉంటాయి. క్రెస్ట్ అంటే టాప్ పార్ట్, ట్రాఫ్ అంటే బాటమ్ పార్ట్. సునామీ గురించి ఒక్క పాయింట్ చెప్పాలి. సునామీ ఆర్డినరీ వేవ్ కాదు. సునామీ అంటే అండర్సీ ఎర్త్క్వేక్ లేదా వాల్కానిక్ ఎరప్షన్ వల్ల క్రియేట్ అయ్యే జాయింట్ వేవ్. సునామీ జపనీస్ వర్డ్ హార్బర్ వేవ్ అని మీనింగ్. ఎగ్జామ్లో సునామీ కాజ్ ఏంటి అంటే అండర్సీ ఎర్త్క్వేక్ అని ఆన్సర్ చేయాలి. ట్రెండింగ్ టాపిక్గా ఉంది ఇప్పుడు. ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఇప్పుడు ఫుల్లీ ఆపరేషనల్ అయింది. ఇండియా INCOIS ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ద్వారా సునామీ వార్నింగ్స్ ఇష్యూ చేస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాంగిల్ నుండి ఈ టాపిక్ హాట్గా ఉంది. ఓసియన్ CRNTs ప్రయారిటీ 8/10 మస్ట్ మాస్టర్. ఓషన్ కరెంట్స్ అంటే ఓషన్ వాటర్ లార్జ్ స్కేల్గా ఒక డైరెక్షన్లో కంటిన్యూస్లీ ఫ్లో అవడం. కరెంట్స్ రెండు రకాలు. 1 వార్మ్ కరెంట్స్ ట్రాపికల్ రీజన్స్ నుండి పోలార్ రీజన్స్ వైపు ఫ్లో అవుతాయి. గల్ఫ్ స్ట్రీమ్ అట్లాంటిక్ ఓషన్లో మోస్ట్ ఫేమస్ వార్మ్ కరెంట్. ఇది నార్త్ అమెరికా కోస్ట్ నుండి యూరోప్ వైపు ఫ్లో అవుతుంది. యూరోప్కి వార్మ్ క్లైమేట్ ఇస్తుంది. 2 కోల్డ్ కరెంట్స్ పోలార్ రీజన్స్ నుండి ట్రాపికల్ రీజన్స్ వైపు ఫ్లో అవుతాయి. లాబ్రడార్ కరెంట్, బెంగేలా కరెంట్, కోల్డ్ కరెంట్స్. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. వార్మ్ కరెంట్ ఫ్లో చేసే కోస్టల్ ఏరియాస్లో క్లైమేట్ మైల్డ్ అండ్ వార్మ్ ఉంటుంది. కోల్డ్ కరెంట్ ఫ్లో చేసే కోస్టల్ ఏరియాస్లో డెజర్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకే, కోల్డ్ కరెంట్స్ నియర్ కోస్ట్ డెజర్ట్స్. సహారా డెజర్ట్, అటకామా డెజర్ట్, నమీబ్ డెజర్ట్ అన్నీ కోల్డ్ కరెంట్ కోస్ట్ మీదే ఉన్నాయి. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఓషన్ కరెంట్స్ చూస్తే సమ్మర్లో కరెంట్స్ క్లాక్ వైజ్గా ఫ్లో అవుతాయి, వింటర్లో యాంటీ క్లాక్ వైజ్గా ఫ్లో అవుతాయి. ఇది మాన్సూన్తో డైరెక్ట్లీ లింక్డ్. ఇండియన్ ఓషన్ కరెంట్స్ సీజనల్గా రివర్స్ అవుతాయి. ఇది వరల్డ్లో యూనిక్ ఫీచర్. డైరెక్ట్లీ అడుగుతారు. ఒక్కసారి ఈ సెగ్మెంట్లో చూసింది కాన్సాలిడేట్ చేసుకుందాం. మరియానా ట్రెంచ్ వరల్డ్స్ డీపెస్ట్. పాసిఫిక్ ఓషన్లో చూసాం. డెడ్ సీ హైయెస్ట్ సాలినిటీ, టెక్నికల్లీ లేక్ అని నోట్ చేసుకోండి. టైడ్స్లో స్ప్రింగ్ టైడ్స్, ఫుల్ మూన్ మరియు న్యూ మూన్లో నియప్ టైడ్స్ రైట్ యాంగిల్ పొజిషన్లో వస్తాయని చూసాం. మూన్ గ్రావిటేషనల్ ఎఫెక్ట్ సన్ కంటే మోర్ అని. ఆ ఎగ్జామ్ ట్రాప్ గుర్తుపెట్టుకోండి. కోల్డ్ కరెంట్స్ నియర్ కోస్ట్ మీన్స్ డెజర్ట్స్. ఇది 0 పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇండియన్ ఓషన్ కరెంట్స్ సీజనల్లీ రివర్స్ అవుతాయనేది ఏపీ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెగ్మెంట్లో ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్, క్లైమేట్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇది ఏపీ స్టూడెంట్స్కి మోస్ట్ స్కోరింగ్ సెగ్మెంట్. ఇప్పటి వరకు మనం వరల్డ్ లెవెల్గా చూసాం. ఇప్పుడు మనం ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్లోకి జూమ్ ఇన్ చేద్దాం. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో అత్యంత స్కోరింగ్ సెక్షన్. ఏపీలో పుట్టి ఏపీ కోసం ఎగ్జామ్ రాసే మీకు ఈ టాపిక్ మీ హోమ్ గ్రౌండ్ లాంటిది. ఒక్కసారి ప్రాపర్లీ ప్రిపేర్ చేసుకుంటే ఈ సెక్షన్ నుండి మ్యాక్సిమం మార్క్స్ సెక్యూర్ చేయవచ్చు. ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా ప్రయారిటీ 9/10 మస్ట్ మాస్టర్. 0 పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇండియాని 6 మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్గా చూడవచ్చు. 1 ద హిమాలయన్ మౌంటైన్స్ ఇండియా యొక్క నార్దర్న్ బౌండరీగా ఉంటాయి. 3 ప్యారలల్ రేంజెస్ కలిగి ఉంటాయి. హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయాస్, హిమాచల్ లేదా లెసర్ హిమాలయాస్, శివాలిక్స్ లేదా ఔటర్ హిమాలయాస్. మౌంట్ ఎవరెస్ట్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ 8,849 మీటర్స్. ఓకే, 8,849 మీటర్స్ నేపాల్లో ఉంటుంది. ఇండియాలో హైయెస్ట్ పీక్ కాంగ్చెంజుంగా సిక్కింలో. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉంది. మౌంట్ ఎవరెస్ట్ ఇండియాలో లేదు, నేపాల్లో ఉంది. చాలామంది ఇండియాస్ హైయెస్ట్ పీక్ అని కన్ఫ్యూజ్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. 2 ద నార్దర్న్ ప్లెయిన్స్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ వల్ల ఫామ్ అయిన అల్యూవియల్ ప్లెయిన్స్. ఇండియాలో మోస్ట్ ఫర్టైల్ రీజన్, వరల్డ్స్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ అగ్రికల్చరల్ రీజన్ కూడా ఇదే. 3 ద పెనిన్సులర్ ప్లేటో డెక్కన్ ప్లేటో ఇండియా యొక్క హార్ట్ ల్యాండ్, ఓల్డెస్ట్ ల్యాండ్ మ్యాస్. గోండ్వానా ల్యాండ్ నుండి వచ్చింది. యావరేజ్ ఎలివేషన్ రఫ్లీ 600 to 900 మీటర్స్. ఏపీ మరియు తెలంగాణ చాలా వరకు ఈ పెనిన్సులర్ ప్లేటో మీదే ఉన్నాయి. 4 ది ఇండియన్ డెజర్ట్ రాజస్థాన్లో థార్ డెజర్ట్. కోల్డ్ కరెంట్ నియర్ ఇండస్ కోస్ట్ వల్ల డెజర్ట్ ఫార్మేషన్ జరిగింది. ఇండియాలో రెయిన్ఫాల్ లీస్ట్గా ఉండే రీజన్. 5 ద కోస్టల్ ప్లెయిన్స్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ మరియు వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ వైడర్, ఫ్లాటర్. ఏపీ యొక్క కోస్ట్ ఇందులో పార్ట్. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ నారో బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ అరేబియన్ సీ. 6 ది ఐలాండ్స్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, బే ఆఫ్ బెంగాల్లో. లక్షద్వీప్ ఐలాండ్స్ అరేబియన్ సీలో. అండమాన్ అండ్ నికోబార్లో ఇండియాస్ ఓన్లీ యాక్టివ్ వాల్కానో బ్యారన్ ఐలాండ్, ఆల్రెడీ సెగ్మెంట్ 2లో చూసాం. ఆంధ్రప్రదేశ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ప్రయారిటీ 9/10
ఏపీ ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్లీ అడుగుతారు. ఏపీని 3 బ్రాడ్ ఫిజియోగ్రాఫిక్ రీజన్స్గా చూడవచ్చు. 1. కోస్టల్ ప్లెయిన్స్. కృష్ణా, గోదావరి, డెల్టా రీజన్స్ చాలా ఫర్టైల్. రైస్ కల్టివేషన్కి మోస్ట్ సూటబుల్. ఏపీని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే, ఏపీ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. డైరెక్ట్లీ అడుగుతారు. 2. ఈస్టర్న్ ఘాట్స్. డిస్కాంటిన్యూస్ హిల్స్. ఏపీ ఈస్టర్న్ సైడ్గా రన్ అవుతాయి. వెస్టర్న్ ఘాట్స్ కంటే లోవర్ ఇన్ ఎలివేషన్, లెస్ కంటిన్యూస్. హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ హర్మకొండ, విశాఖపట్నం డిస్టిక్లో. ఓకే, హర్మకొండ. ఏపీ హైయెస్ట్ పీక్. 3. డెక్కన్ ప్లేటో. ఏపీ వెస్టర్న్ అండ్ ఇంటీరియర్ పార్ట్స్. రాయలసీమ రీజన్ ఈ ప్లేటో మీద ఉంటుంది. డ్రౌట్ ప్రోన్ రీజన్గా ఉంటుంది. ఇండియా సిఎలైమేట్. ప్రయారిటీ 8/10. ఇండియా యొక్క క్లైమేట్ ట్రాపికల్ మాన్సూన్ టైప్. 4 సీజన్స్గా చూడవచ్చు. 1. వింటర్ సీజన్, డిసెంబర్ టు ఫిబ్రవరి. 2. సమ్మర్ సీజన్, మార్చ్ టు మే. 3. సౌత్ వెస్ట్ మాన్సూన్, జూన్ టు సెప్టెంబర్. ఇండియా టోటల్ రెయిన్ఫాల్లో అప్రాక్సిమేట్లీ 75% ఈ సీజన్లో వస్తుంది. ఓకే, 75% రెయిన్ఫాల్. సౌత్ వెస్ట్ మాన్సూన్. 4. నార్త్ ఈస్ట్ మాన్సూన్ లేదా రిట్రీటింగ్ మాన్సూన్, అక్టోబర్ టు నవంబర్. ఏపీ కోస్టల్ ఏరియాస్, ఎస్పెషల్లీ నార్త్ కోస్టల్ ఏపీ, ఈ సీజన్లో సిగ్నిఫికెంట్ రెయిన్ఫాల్ పొందుతాయి. ఏపీ క్లైమేట్ చూస్తే కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో హాట్ అండ్ హ్యూమిడ్, రాయలసీమలో హాట్ అండ్ డ్రై, నార్త్ ఏపీలో మోడరేట్. ఏపీలో లీస్ట్ రెయిన్ఫాల్. కర్నూలు డిస్ట్రిక్ట్ ఏరియా, ఇండియా అండ్ ఏపీ. డ్రైనేజ్ సిస్టమ్ ప్రయారిటీ 9/10, మస్ట్ మాస్టర్. ఏపీ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. ఇండియా రివర్స్ 2 మెయిన్ సిస్టమ్స్గా ఉంటాయి. 1. హిమాలయన్ రివర్స్, పేరెన్నియల్ అంటే ఇయర్ రౌండ్ ఫ్లో అవుతాయి స్నో మెల్ట్ వల్ల. గంగా, యమున, బ్రహ్మపుత్ర మేజర్ హిమాలయన్ రివర్స్. 2. పెనిన్సులర్ రివర్స్, సీజనల్, మాన్సూన్ మీద డిపెండ్ చేస్తాయి. గోదావరి, కృష్ణా, కావరి, మహానది మేజర్ పెనిన్సులర్ రివర్స్. ఏపీకి మోస్ట్ ఇంపార్టెంట్ రివర్స్. గోదావరి లాంగెస్ట్ రివర్ ఇన్ ఏపీ. ఓకే, గోదావరి ఏపీస్ లాంగెస్ట్ రివర్. దీన్ని దక్షిణ గంగ అంటారు. ఓకే, దక్షిణ గంగ, గోదావరి. డైరెక్ట్లీ అడుగుతారు. కృష్ణ సెకండ్ మేజర్ రివర్ ఆఫ్ ఏపీ. నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం డ్యామ్ కృష్ణ రివర్ మీద ఉన్నాయి. తుంగభద్ర కృష్ణ యొక్క ట్రిబ్యూటరీ. శ్రీశైలం ప్రాజెక్ట్కి ఇంపార్టెంట్. పెన్నార్ రాయలసీమ రీజన్లో ఫ్లో అవుతుంది. ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్లీ వచ్చే క్వశ్చన్, గోదావరి యొక్క ఒరిజిన్ ఎక్కడ అంటే ట్రయాంబకేశ్వర్ నియర్ నాసిక్, మహారాష్ట్ర. ఓకే, గోదావరి ఒరిజిన్ నాసిక్ నియర్ ట్రయాంబకేశ్వర్. డైరెక్ట్లీ అడుగుతారు. ట్రెండింగ్ టాపిక్గా ఉంది ఇప్పుడు. ఏపీ రీఆర్గనైజేషన్ తర్వాత న్యూ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ జరిగింది. పాత 23 డిస్ట్రిక్ట్స్ నుండి ప్రస్తుతం 26 డిస్ట్రిక్ట్స్కి ఏపీ ఎక్స్పాండ్ అయింది. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ అయింది. గోదావరి రివర్ మీద బిల్డ్ అవుతుంది. ఇది ఎగ్జామ్లో హాట్ టాపిక్గా ఉంది. మన స్కై అకాడమీ యాప్ గురించి ఒక్క విషయం చెప్పాలి. యాప్లో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మరియు డైలీ క్విజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ జియోగ్రఫీ టాపిక్ మీద ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి ఈ సెగ్మెంట్లో చూసింది కాన్సాలిడేట్ చేసుకుందాం. ఇండియాలో 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ చూసాం. మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లో ఉంటుందని. ఇండియాలో కాదని క్లియర్లీ గుర్తుపెట్టుకోండి. ఏపీ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, హర్మకొండ. ఏపీ హైయెస్ట్ పీక్, గోదావరి. ఏపీ లాంగెస్ట్ రివర్, దక్షిణ గంగా అని నోట్ చేసుకోండి. సౌత్ వెస్ట్ మాన్సూన్ 75% రెయిన్ఫాల్ ఇస్తుందని, గోదావరి ఒరిజిన్ నాసిక్ దగ్గర అని. ఆ 20 పాయింట్ మిస్ అవ్వకూడదు. నెక్స్ట్ సెగ్మెంట్లో ఇండియా మరియు ఏపీలో సాయిల్స్, వెజిటేషన్ మరియు న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. ఇది ఫైనల్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ వీడియో. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేస్తాం. సో మనం పార్ట్ 1 యొక్క ఫైనల్ సెగ్మెంట్కి వచ్చాం. ఈ సెగ్మెంట్లో చూసే టాపిక్స్ అన్నీ ఎగ్జామ్లో డైరెక్ట్ మార్క్స్ ఇచ్చే టాపిక్స్. సాయిల్స్ అంటే ఏపీకి చాలా రెలవెంట్. ఎందుకంటే ఏపీలో వేర్వేరు సాయిల్ టైప్స్ వేర్వేరు రీజన్స్లో ఉంటాయి. వాటి గురించి స్పెసిఫిక్గా అడుగుతారు. న్యాచురల్ హజార్డ్స్ అంటే ప్రస్తుతం ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్గా ఉంది. ఈ సెగ్మెంట్ కేర్ఫుల్లీ చూద్దాం. సాయిల్స్ ఐఎన్డియా ఏ అండ్ ఏపీ. ప్రయారిటీ 9/10. ఏపీ ఎగ్జామ్కి మస్ట్ మాస్టర్. 0 పాయింట్ మిస్ అవ్వకూడదు. ఇండియాలో మేజర్ సాయిల్ టైప్స్ 6 ఉన్నాయి. 1. అలూవియల్ సాయిల్. ఇండియాలో మోస్ట్ వైడ్ స్ప్రెడ్ సాయిల్. ఇందో గ్యాంగటిక్ ప్లెయిన్స్ మరియు రివర్ డెల్టా రీజన్స్లో ఉంటుంది. నైట్రోజన్ తక్కువగా, పొటాష్ మరియు లైమ్ ఎక్కువగా ఉంటుంది. రైస్, వీట్, షుగర్ కేన్కి మోస్ట్ సూటబుల్. ఏపీలో కృష్ణ, గోదావరి డెల్టా రీజన్స్లో ఈ సాయిల్ ఉంటుంది. ఓకే, అల్యూవియల్ సాయిల్. మోస్ట్ ఫర్టైల్ ఏపీ కోస్టల్ డెల్టాస్లో. 2. బ్లాక్ సాయిల్, రిగర్ సాయిల్ అని కూడా అంటారు. వాల్కానిక్ లావా నుండి ఫామ్ అయిన సాయిల్. కాటన్ కల్టివేషన్కి మోస్ట్ సూటబుల్ కాబట్టి దీన్ని కాటన్ సాయిల్ అని కూడా అంటారు. ఓకే, బ్లాక్ సాయిల్. కాటన్ సాయిల్ వాటర్ రిటైన్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఏపీలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం డిస్ట్రిక్ట్స్‌లో ఈ సాయిల్ ఉంటుంది. డైరెక్ట్‌లీ అడుగుతారు. 3 రెడ్ సాయిల్. ఐరన్ ఆక్సైడ్ ప్రెజెన్స్ వల్ల రెడ్ కలర్ వస్తుంది. లెస్ ఫర్టైల్. ఏపీలో రాయలసీమ రీజన్, కర్నూల్, కడప, అనంతపూర్ డిస్ట్రిక్ట్స్‌లో ప్రిడామినెంట్‌లీ రెడ్ సాయిల్. గ్రౌండ్ నట్ కల్టివేషన్‌కి సూటబుల్. 4 లేటరైట్ సాయిల్. హై రెయిన్‌ఫాల్ ఏరియాస్‌లో ఫామ్ అవుతుంది. లీచింగ్ వల్ల న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. లెస్ ఫర్టైల్. ఏపీలో విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాస్‌లో కొంత ఉంటుంది. 5 యారిడ్ అండ్ డెజర్ట్ సాయిల్. రాజస్థాన్ డెజర్ట్ రీజన్లో శాండీ, లో మాయిశ్చర్, అగ్రికల్చర్కి నాట్ సూటబుల్. 6 ఫారెస్ట్ సాయిల్. హిల్లీ అండ్ ఫారెస్ట్ ఏరియాస్లో హ్యూమస్ రిచ్గా ఉంటుంది. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉంది. బ్లాక్ సాయిల్కి రెగర్ సాయిల్ అని పేరు, కాటన్ సాయిల్ అని పేరు, రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పేర్లు వేర్వేరు సాయిల్స్ అని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏపీలో సాయిల్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీ. కోస్టల్ డెల్టా రీజన్స్లో అల్లువియల్, గుంటూరు కృష్ణ రీజన్లో బ్లాక్, రాయలసీమలో రెడ్. ఈ మూడు క్లియర్లీ గుర్తుపెట్టుకోండి. నౌ వెజిటేషన్ ప్రయారిటీ 7/10. ఇండియా యొక్క న్యాచురల్ వెజిటేషన్ని 5 మేజర్ టైప్స్గా చూడవచ్చు. 1 ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. హై రెయిన్ఫాల్ ఏరియాస్ వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్ ఇండియా, అండమాన్ ఐలాండ్స్లో ఇయర్ రౌండ్ గ్రీన్గా ఉంటాయి. వెరీ డెన్స్. 2 ట్రాపికల్ డిసిడ్యువస్ ఫారెస్ట్స్. మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇండియాలో మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ టైప్. డ్రై సీజన్లో లీవ్స్ రాలిపోతాయి. టీక్, శాల్, బ్యాంబూ మేజర్ ట్రీస్. ఏపీలో ఈస్టర్న్ ఘాట్స్ రీజన్లో ఈ ఫారెస్ట్ టైప్ ఉంటుంది. 3 ట్రాపికల్ థాన్ ఫారెస్ట్స్. లెస్ రెయిన్ఫాల్ ఏరియాస్లో రాజస్థాన్, రాయలసీమ, పార్ట్స్ ఆఫ్ ఏపీ థార్నీ బుషెస్, క్యాక్టీ. వెజిటేషన్ స్పార్స్గా ఉంటుంది. 4 మౌంటనే ఫారెస్ట్స్. మౌంటైన్ స్లోప్స్ మీద ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ వెజిటేషన్ చేంజ్ అవుతుంది. హిమాలయాస్లో డిఫరెంట్ ఆల్టిట్యూడ్ బ్యాండ్స్లో డిఫరెంట్ వెజిటేషన్. 5 మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్. కోస్టల్ టిడల్ ఏరియాస్లో రూట్స్ వాటర్లో ఉంటాయి. సుందర్బాన్స్ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. వెస్ట్ బెంగాల్లో, ఏపీలో గోదావరి డెల్టా రీజన్లో మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. ఓకే, ఏపీ మ్యాంగ్రోవ్స్, గోదావరి డెల్టా. ఎగ్జామ్లో ఏపీ స్పెసిఫిక్గా అడుగుతారు. న్యాచురల్ హజార్డ్స్ చూద్దాం. ప్రయారిటీ 9/10 మస్ట్ మాస్టర్. రీసెంట్ కరెంట్ ఈవెంట్స్తో లింక్ చేసి చాలాసార్లు అడిగారు. న్యాచురల్ హజార్డ్స్ 2 బ్రాడ్ కేటగిరీస్. 1 జియోఫిజికల్ హజార్డ్స్. ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, సునమిస్, ల్యాండ్ స్లైడ్స్. 2 హైడ్రోమెట్రాలజికల్ హజార్డ్స్. ఫ్లడ్స్, సైక్లోన్స్, డ్రాట్స్, హీట్ వేవ్స్. ఇండియా యొక్క డిజాస్టర్ వల్నరబిలిటీ చూస్తే ఇండియా వరల్డ్లో మోస్ట్ డిజాస్టర్ ప్రోన్ కంట్రీస్లో ఒకటి. హిమాలయాస్ సైజ్మికలీ యాక్టివ్, కోస్టల్ రీజన్స్ సైక్లోన్ ప్రోన్, రాజస్థాన్ డ్రాట్ ప్రోన్, నార్త్ ఈస్ట్ ఫ్లడ్ ప్రోన్. ఏపీ స్పెసిఫిక్ హజార్డ్స్. ఏపీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ సైక్లోన్ హైలీ ప్రోన్. ఎవ్రీ ఇయర్ బే ఆఫ్ బెంగాల్ నుండి సైక్లోన్స్ ఏపీ కోస్ట్కి హిట్ చేస్తాయి. సైక్లోన్ హుదుడ్ 2014లో విశాఖపట్నాన్ని బ్యాడ్లీ ఎఫెక్ట్ చేసింది. రాయలసీమ రీజన్ డ్రాట్ ప్రోన్. గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ సీరియస్ ఇష్యూ. ఏపీలో ఫ్లడ్స్. గోదావరి మరియు కృష్ణ రివర్స్ ఫ్లడ్ సీజన్స్లో హెవీ డ్యామేజ్ చేస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా ప్రయారిటీ 8/10. ఇండియాలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి లీగల్ ఫ్రేమ్వర్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దీని ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డీఎంఏ ఎస్టాబ్లిష్ అయింది. ఎన్డీఎంఏ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎన్డీఎంఏ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. డైరెక్ట్లీ అడుగుతారు. స్టేట్ లెవెల్లో ఎస్డిఎంఏ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిడిఎంఏ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్. డిజాస్టర్స్ వచ్చినప్పుడు రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేసే స్పెషలైజ్డ్ ఫోర్స్. ఎగ్జామ్లో ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటో డైరెక్ట్లీ అడుగుతారు. ఎగ్జామినర్ ఫేవరెట్ కరెంట్ న్యూస్గా ఉంది. రీసెంట్లీ ఇండియా కోలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిడిఆర్ఐ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. ఇది 2019లో పీఎం మోడీ లాంచ్ చేశారు. గ్లోబల్ లెవెల్లో డిజాస్టర్ రెసిలియన్స్కి ఇండియా లీడర్షిప్ తీసుకుంటుందని ఎగ్జామినర్ యాంగిల్ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2023 మరియు 2024 ఎగ్జామ్స్లో ఈ టాపిక్ వచ్చింది. ఒక్కసారి పార్ట్ 1 కంప్లీట్గా కాన్సాలిడేట్ చేసుకుందాం. టాప్ 5 మస్ట్ మాస్టర్ టాపిక్స్. 1 ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ లేయర్స్ మరియు డిస్కాంటిన్యూటీస్. మోహో, గుటెన్బర్గ్, లేమన్ గుర్తుపెట్టుకోండి. 2 అట్మాస్ఫియర్ 5 లేయర్స్. నైట్రోజన్ 78% మోస్ట్ అబండెంట్. ఓజోన్ లేయర్ స్ట్రాటోస్ఫియర్లో. 3 ఓషన్ కరెంట్స్. కోల్డ్ కరెంట్స్ నియర్ కోస్ట్ మీన్స్ డెజర్ట్స్. ఇండియన్ ఓషన్ కరెంట్స్ సీజనల్లీ రివర్స్ అవుతాయి. 4 ఏపీ రివర్స్. గోదావరి లాంగెస్ట్, దక్షిణ గంగా ఒరిజిన్ నాసిక్, కృష్ణ మీద నాగార్జున, సాగర్, శ్రీశైలం. 5 డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్డీఎంఏ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్. ఎన్డీఆర్ఎఫ్ రోల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఏపీ సాయిల్స్ క్విక్ రివిజన్. కోస్టల్ డెల్టా అల్లూవియల్, గుంటూరు కృష్ణ బ్లాక్ సాయిల్, రాయలసీమ రెడ్ సాయిల్. ఈ 3 0 పాయింట్ మిస్ అవ్వకూడదు.
ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా అనిపించింది అంటే లైక్ చేయండి. కామెంట్‌లో మీకు ఈ పార్ట్ 1లో ఏ టాపిక్ మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని చెప్పండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు కదా! పార్ట్ 2లో మనం ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, నేచురల్ రిసోర్సెస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రాన్స్‌పోర్ట్ అన్నీ కవర్ చేద్దాం. అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ మరియు స్కోరింగ్ పార్ట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. చాలా హార్డ్‌గా ప్రిపేర్ చేసుకోండి. మీరు డెఫినెట్‌లీ సక్సీడ్ అవుతారు. టేక్ కేర్. బాయ్.